అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. మన బాడీలో మెయిన్ మినరల్ వచ్చేసరికి కాల్షియం అంటారు. బాడీ మూవ్మెంట్ సరిగ్గా ఉండాలనుకున్నా ఆ కాల్షియం బోన్ డెన్సిటీ బాగుంటేనే అది ఉంటుంది అని. అయితే ఈ కాల్షియం పెంపొందించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహార నియమాల్లో ఎలాంటివి మనం ఇంక్లూడ్ చేసుకోవాలంటారు? కాల్షియం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాల్షియం ఎముక, నడుము, కీలు, దంతాలు, కండరాలు, నరాలు, చివరికి రక్తం గడ్డగట్టాలని కూడా కాల్షియం సంపాదనలో ఉన్నారు. ఓకే. మనకి పిల్లవాడు గర్భాశయంలో పిల్లవాడి ఎదుగుదల ఎముకలు బాగా ఏర్పడాలన్నా కాల్షియం కావాలి. కాల్షియం పిల్లవాడికి పాలు ఇవ్వాలంటే సరిపడా పాలు ఇవ్వాలంటే పాలలో కాల్షియం కావాలి కదా. ఆ విధంగా రొమ్ముల నుంచి పాల ఉత్పత్తి కూడా కాల్షియం అవసరం. ఇన్ని రకాలుగా పనిచేస్తుంటుంది కాల్షియం. ఈ కాల్షియం అనేది లోపించడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు స్త్రీలకు 45 ఏళ్ళు అవగానే పీరియడ్స్ ముట్లాగిపోతాయి. ముట్లాగిపోతే అండాశయం నుంచి అంటే గర్భకోశానికి ఇరుపక్కల ఉన్న అండకోశము ఓవరీ నుంచి స్త్రీ హార్మోన్ల పరిమాణం తగ్గిపోతుంది. ఉత్పత్తి దాదాపు తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడం వల్ల కూడా ఎముకలు పెళిసైపోతాయి. అక్కడ హార్మోన్ రావటం లేదు కదా అంటే కొంతమంది లేడీ డాక్టర్స్ గైనకాలజిస్టులు స్త్రీ హార్మోన్ని ట్యాబ్లెట్ రూపాన్ని ఇస్తారు, క్రీముల రూపాన్ని ఇస్తారు. దాన్ని హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. ఇది అవసరం లేదు. మనకి ప్రకృతిలో లభించే సోయా చిక్కుళ్ళు ఉన్నాయి. సోయా చిక్కుళ్ళలో కూడా ఈస్ట్రోజన్ అనే స్త్రీ హార్మోన్ ఉన్నాయి. ఇది ఎవరైనా చెప్తారా డాక్టర్లు? లేడీ డాక్టర్లు చెప్తారా? రాసేయటమే, హార్మోన్ ట్యాబ్లెట్ రాసేయటమే. హార్మోన్ ట్యాబ్లెట్ల వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి. అసలు ముందు తలనొప్పి వస్తుంది, వికారము, వాంతులు, కాళ్ళ నరాలు గడ్డలు కట్టేయటం, ఇన్ని రకాల అనర్థాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న హార్మోన్లు ఎందుకు? మనకు సోయా చిక్కుడులోనే హార్మోన్ ఉన్నాయి. మరి సోయా చిక్కుడులో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంది. మిల్ మేకర్ అండి, మిల్ మేకర్ తినచ్చా? మిల్ మేకర్లో కూడా సోయానే ఉంటుంది. మిల్ మేకర్తో కూడా సోయా మనకు లభిస్తుంది. మిల్ మేకర్ కూడా తినచ్చు. ఇప్పుడు హార్మోన్లు తగ్గినాయి అని ఎలా తెలుస్తుందంటే 45 ఏళ్ల తర్వాత నడుస్తూ ఉండగానే హార్మోన్ లోపించడం వల్ల స్త్రీలకి తుంటెంకి ఇరిగిపోయి కింద పడిపోతారు. అంటే మణికట్టు అవి కూడా పెంచుదానం వచ్చి ఇరిగిపోతుంది. ఆ విధంగా విటమిన్ డి కూడా ఎముక దృఢత్వానికి సహాయపడుతుంది. కాల్షియం, విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరైతే ఇంటి పట్టున ఉంటారో, ఆఫీసుల్లో పనిచేస్తారో, సాఫ్ట్వేర్ వాళ్ళు, వైద్య విద్యార్థులు, స్టూడెంట్స్ అందరికీ కూడా విటమిన్ డి లోపం ఉంటుంది. దాదాపు 100లో 95 మందికి విటమిన్ డి లోపం ఉంటుంది. కొంతమందికి రాత్రిపూట పిక్కల నొప్పులు వస్తాయి. ఎంత తీవ్రంగా ఉంటాయంటే నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. ఉలిక్కిపడి నిద్ర లేవుస్తారు, పిక్కలు పట్టేస్తాయి. ఆ పిక్కల నొప్పికి కూడా విటమిన్ డి లోపము, కాల్షియం లోపం కొంతవరకు కారణం. అలాగే అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మర్లు ఉంటాయి. దానికి కూడా కాల్షియం లోపమే కారణం. పిల్లలు ఎత్తు పెరగట్లేదని తల్లిదండ్రులు బాధపడుతుంటారు. కాల్షియం లోపం ఉన్నప్పుడు ఎత్తు పెరగరు. కనుక కాల్షియము ఎత్తు పెరుగుదలకు దోహదపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో లీ ఫార్మ్ అనే కంపెనీ వారు ఒక అద్భుతమైన ప్రకృతి నుంచి తయారు చేసిన కాల్షియంను పొందుపరిచి బోన్ రిడ్జ్ అని ఒకటి తయారు చేశారు. ఈ బోన్ రిడ్జ్లో న్యాచురల్ కాల్షియంతో పాటు విటమిన్ కే, మెగ్నీషియము, విటమిన్ డి, జింకు ఇవన్నీ ఉంటాయి. ఇది తయారీలో కానీ నిల్వ ఉంచేటప్పుడు కానీ ఏ విధంగా కూడా రసాయనాలు ఉండబోవు. నెలకి 30 రోజు మధ్యాహ్నం పూట ఒకటి వరుసగా 3 నెలలు వాడితే మంచిది. పిల్లలు ఎత్తు పెరుగుతారు. గర్భవతులు వాడచ్చు, బాలింతలు వాడచ్చు. 45 ఏళ్ళు దాటి పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు సంవత్సరంలో 3 నెలలు వాడటం మంచిది. బాగుందండి. ఎందుకంటే చేతులు కాలేక ఆకులు పట్టుకునే విధానం కాకుండా ఎముక విరిగిన తర్వాత వాడి ఎముకకు బలం చేకూర్చడం ఏంటి? ముందే వాడితే ఎముక విరగదు కదా. ఎముకలు విరగకుండా, నడుము నొప్పి రాకుండా,
ముందు జాగ్రత్తగా దీన్ని వాడటం మంచిదే. ఓకే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మ్మ్. ఈ బోన్ రిడ్జ్ ఈ లీఫ్ ఫార్మా తయారు చేసిన వాళ్ళది మ్మ్. మీరు ఎక్కడ పడితే అక్కడ దొరకకపోవచ్చు. మ్మ్. మీరు దీన్ని పొందాలంటే అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు. ఓకే అండి. లేదు ఈ కంపెనీ వాళ్ళదే lehealthdomain.com అనే వెబ్సైట్ ఉంది. మ్మ్. దాంట్లో ఆర్డర్ పెట్టచ్చు. మ్మ్. 910007 రెండో నంబరు 8977030218. మూడోది 9502897374. ఆ విధంగా ప్రకృతి ప్రసాదించిన ప్రత్యేకముగా రసాయన రహిత, మ్మ్. దీంట్లో మనకి ఏ కెమికల్ ఉండదు, అవును. కెమికల్ రహిత బోన్ రిడ్జ్ని ముందు జాగ్రత్తగానే పిల్లలు ఎత్తు పెరుగుతారు, గర్భవతులకు మంచిది, బాలింతలకు మంచిది, 45 ఏళ్ళు దాటిన వాళ్ళు దీన్ని వాడటం చాలా మంచిది. రోజుకు ఒకటే. అంతే, సంవత్సరానికి ఒకసారి చెప్పులు మనం వేసుకుంటే ఉన్నా 3 నెలలకు సరిపోతుంది. ఒకసారి చాలా అంతే. బాగుంటుంది. కాల్షియం అట్లా ప్రతి దృఢంగా సంవత్సరం ఉంటారు. వాడాలి. అవును, ఓ సంవత్సరం వాడితే నేను వచ్చే సంవత్సరానికి సరిపోతుంది. ఖచ్చితంగా 3 వాడాల్సిందే. 90 వాడేస్తే ఆ సంవత్సరానికి సరిపోతుంది. ఎముకలు ఉక్కులా ఉంటాయి. అవును. ఆ విధంగా మనకి అనేక రకమైన సమస్యలు రాకుండా, మ్మ్. తర్వాత ఈ విటమిన్ డి, కాల్షియం కూడా రోగ నిరోధక శక్తిని పెంచి మ్మ్. మనం తరచూ అనారోగ్యం బారిన పడకుండా కూడా కాపాడుతుంది. సూపర్ అండి, చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.